హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కందిపప్పు క్యాబేజీ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఒక చిన్న గిన్నెడు కందిపప్పు తీసుకున్నాను. అది వండడానికి ముందు ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్నాను. నానబెట్టి ఉంచుకున్న దాంట్లో ఒక గిన్నె కందిపప్పుకి ఒక గిన్నె అండ్ ఇంకో అరగిన్నె వాటర్ పోసాను. అవి సరిపోతాయి. ఇది ముద్దగా ఉండాలి కాబట్టి ఆ నీళ్లు సరిపోతాయి. అందులో క్యాబేజీ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగానే కోసుకోవాలి. క్యాబేజీ, ఉప్పు, కారం వేసి కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ముద్దలా ఉండాలి, పల్చగా అవ్వకూడదు. ముద్దగా అయితేనే ఈ కర్రీకి బాగుంటుంది. చూడండి, అలా ముద్దలా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ అంటే అలా ముద్దలా అవుతుంది. అలా ఉడికించేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఈ కర్రీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. అది పక్కన ఉంచేసుకున్న తర్వాత వేరే గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి నూనె వేసుకోవాలి. తాలింపు వేయడానికి కొంచెం నూనె సరిపోతుంది ఈ కర్రీకి. నూనె హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా వేసేసిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకుని కొంచెం వేగనివ్వాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుని కొంచెం వేగే వరకు అలా ఉంచుకోవాలి. అలా వేగిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా కొంచెం దోరగా వేగాలి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. అలా వేగిపోయిన దాంట్లో ఇందాక ఉడికించి ఉంచుకున్నాం కదా కందిపప్పు, క్యాబేజీ, అది వేసేయాలి. అది వేసేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. అలా ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, క్యాబేజీ కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని కొంచెం సేపు సిమ్లో అలా మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు క్యాబేజీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది రైస్లోకి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.